దేశవ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో ఉత్తరాదిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. మణిపూర్, అస్సాం, కేరళ, మహారాష్ట్రతో పాటు పలు చోట్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మణిపూర్ ను వరద ముంచెత్తింది. భారీ వర్షానికి ఇంఫాల్ మొత్తం నీట మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాలు నదుల్ని తలపిస్తున్నాయి. ప్రజలు కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలోకి మోకాళ్లోతు నీళ్లు రావడంతో సామాగ్రి పూర్తిగా తడిచిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇంఫాల్లో ఆర్మీ రంగంలోకి దిగింది. బోట్లపై ప్రతి ఇంటికి వెళ్లి వరదలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. మైక్లతో అనౌన్స్మెంట్స్ చేస్తూ ప్రజలకి ధైర్యం చెప్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్ని సిద్ధం చేసినట్టు తెలిపారు. అటు అస్సాంలోనూ కుండపోత వాన కురుస్తోంది. ఏ రహదారి చూసినా చెరువును తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీళ్లలోని ఆగిపోతుండటంతో అవస్థలు పడుతున్నారు. గౌహతిలో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని అపార్ట్మెంట్స్ లోకి, సెలార్స్ లోకి భారీగా వరద చేరింది. ఇక భారీ వర్షాలకు పలు చోట్ల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడింది. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. The one who